హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో చికెన్ లెగ్ పీసెస్ ఫ్రైని నార్మల్‌గా కాకుండా హోటల్ స్టైల్ టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను చూపించిన ప్రాసెస్‌లో మీరు గనక ఒకసారి ఈ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రైని ప్రిపేర్ చేశారు అంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీ ఇంటిల్లపాదికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రై కోసం నేనైతే ఒక 8 వరకు చికెన్ లెగ్ పీసెస్‌లను ఫ్రెష్‌గా ఉన్నయి తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ చికెన్ లెగ్ పీసెస్‌లను మనం నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీస్‌కి మనము ఘాటయితే పెట్టుకోవాలి. ఈ ఘాటు అనేది మనం కొంచెం లోతుగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎలా మ్యాగ్నేట్ చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ లెగ్ పీసెస్‌లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తర్వాత 1 టీ స్పూన్ నల్ల మిరియాల పౌడర్ వేసుకోవాలి. అదేనండి పెప్పర్ పౌడర్. నెక్స్ట్ 1 టీ స్పూన్ చికెన్ మసాలా, తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. అదేనండి బియ్యపు పిండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 ½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు మనం గట్టిగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇంకా చివరగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయటం వల్ల ఈ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈ లెగ్ పీసెస్ మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఈ మసాలా పేస్టు మనం ఈ చికెన్ లెగ్ పీసెస్‌లకి ఘాటు పెట్టుకున్నాం గదండీ! ఈ ఘాటులోకి ఇలా కూర్చుకుంటూ మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి ఒక 3 అవర్స్ పాటు మనం అలానే పెట్టేసుకోవాలండి. ఒక 3 అవర్స్ తర్వాత ఇప్పుడు చూద్దాం. చూసారు గదా! మసాలా పేస్ట్ మొత్తం ఈ లెగ్ పీసెస్‌లకి ఎంత తిక్కుగా పట్టేసిందో. ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్‌ను యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా హీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ లెగ్ పీసెస్‌లను ఈ ఆయిల్‌లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీసెస్‌లు మనం ఫ్రై చేసుకునేటప్పుడు మంట అనేది హైలో ఉండకూడదండి. హైలో ఉండటం వల్ల మనకు చికెన్ లెగ్ పీసెస్ పై భాగం అనేది మాడిపోతుంది. లోపలనేది సరిగ్గా కుక్ అవ్వదు. అలాగని సిమ్‌లో పెట్టామనుకోండి, ఆయిల్ మొత్తం ఈ చికెన్ లెగ్ పీసెస్‌లు పీల్చేస్తాయి. అలా కాకుండా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ చికెన్ లెగ్ పీసెస్‌లను ఊరికే కదపకుండా ఒక సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్‌కొచ్చిన తర్వాత మనం మరొక వైపుకి తిప్పుకుందాం. ఇలా తిప్పిన తర్వాత ఇటు సైడ్ గూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటుతుందేమో ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూసారు గదండీ! మనకు ఈ చికెన్ లెగ్ పీస్ రెండో వైపు గూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్‌లో తీసేసుకుందాం. ఈ క్లిప్ మాత్రం నేను లాంగ్ వీడియో లాగా తీస్తే ఎందుకో షార్ట్ వీడియోలోకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయింది. ప్లేట్‌లో తీసేసుకుందాం. అన్ని లెగ్ పీసులను గూడా ఇదే విధంగా మనం ప్లేట్‌లో తీసేసుకుందామండి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని మనము నిమ్మకాయ, ఇంకా ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే సరిపోతుంది. అంతేనండి. చూసారు గదా! ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.